బాగుందా? అన్నీ సవ్యంగా ఉంటే నేను కూడా మా అమ్మతో ఆడుకుంటూ ఉండేదాన్ని. ఏం చేస్తా, నా కర్మ అలా తగలడింది. ఇప్పుడు ఎవరిని అనుకుని ఏ లాభం? మీకు నచ్చినట్టు మీరే కలుపుకోండి. ఓకే, విల్ సీ యూ లేటర్. దుకాణం తొందర పని చేస్తున్నావు ఇవాళ. ఏం సంగతి? అక్కింట్లో ఫంక్షన్, అమ్మని తీసుకెళ్ళాలి. అత్తా కోడల్ని ఒకటే ఇంట్లో పెట్టి బాగానే ధైర్యంగా తిరుగుతున్నావు బ్రో బయట. దీనికి ధైర్యం ఎందుకు బ్రో? అత్తా కోడల్ని ఒకటే ఇంట్లో పెట్టినావు అనుకో, చిన్న ముచ్చట్లు కూడా పెద్ద తుఫాన్లు అవుతాయి. ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే తీరం దాడితే చల్లబడద్దు బ్రో. మనం తీరంలో ఉండాలంతే. తుఫాన్ వస్తే ఫస్ట్ కొట్టుపోయి తీరమే బ్రో. ఎస్, నేను బయలుదేరుతాను. బాయ్. అమ్మ రెడీయా? 2 నిమిషాలు అలా ఇలా వచ్చేస్తాను. నువ్వు సరే, మీ ఆవిడ గారు వస్తుందా? మేడం పొద్దునుంచి బయటికే రాలా. తను రెడీ అయిపోయి ఉంటుందమ్మా, నేను తీసుకొస్తా కదా. హే ఏంటి నువ్వు మర్చిపోయావా? అక్కింట్లో ఫంక్షన్ అసలు లేట్ అయింది, అమ్మ వెయిట్ చేస్తుంది. పదా. నాకు ఫంక్షన్కి వచ్చే మూడ్ లేదు. యూ గైస్ క్యారీ ఆన్. హే వాట్ ఐ టాకింగ్? నా సొంత ఇంట్లో నా సొంత మహిళలో ఫంక్షన్ జరుగుతుంటే నా సొంత పిల్లని తీసుకెళ్ళిపోతే నా సొంత వాళ్ళు ఏమనుకుంటారు? విందు ప్లీజ్. విందు, అయ్యో ఏంటి? నువ్వేం చెప్పినా వింటా, కానీ ఇప్పుడు కాదు. ఫంక్షన్ నుంచి వచ్చాక దాదా దాదా ఫటాఫట రెడీ అయిపోవాలి. ప్లీజ్. ఏ నన్ను స్నానం చేయించమంటావా? ఏంట్రా నువ్వు ఎంత పంజాబీ అయితే నా బంగారం కదా. అక్కడ జరిగేది స్వచ్ఛమైన ఆంధ్ర బ్రాహ్మణ ఫంక్షన్. మొన్న కట్టుకున్నావే అలాంటి శారీ కట్టుకో, చాలా బాగుంటావు. ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మా తను తెలియకుండా నల్ల చీర కట్టేసుకుంది. శుభకార్యానికి వెళ్తూ నలిపిందుకని మార్చేమన్నాను. ఈ లోపల మన కార్ దగ్గరికి వెళ్దాం. అమ్మా కీస్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఒరే కృష్ణ, నీకు లేట్ అవుతుందంటే ఏ ఆటోను మాట్లాడు. ఏం మాడుతున్నావు అమ్మా? సొంత కారు విత్తేసి వదిలేసి దొక్క ఆటోలో వెళ్తావా? 2 minutes వచ్చేస్తాను. విందు రెడీయా? విందు దుంప తెంచేసావే. నీకు నల్ల సరి తప్ప ఇంకేం దొరకలేదే. అమ్మ చూసినంటే గంట క్లాస్ పీకుద్ది. నా బంగారం కదా, పైకి వెళ్ళి వేరే కలర్ సరే ఏమైనా కట్టుకో. బ్లూ, రెడ్, గ్రీన్, ఎనీ కలర్. అమ్మా అమ్మా అమ్మా, ఐ కాంట్ టేక్ దిస్. విందు నా మాట విందు. విందు ప్లీజ్ 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 ప్లీజ్. ప్లీజ్, నేను రావట్లేదు. చెప్పేగా నాకు మూడ్ బాలేదు. అయినా అర్జెంట్ వర్క్ కూడా ఉంది, మెయిల్ సెండ్ చేయాలి. యూ ప్లీజ్ లీవ్ మీ అలోన్. విందు అంత మాట అన్నకే కింద అమ్మ వెయిట్ చేస్తుంది, అక్కడేమో అక్క వెయిట్ చేస్తుంది. నువ్వు శారీ మార్చక్కల్లా ఇలాగే వచ్చేసాయి, నేను చూసుకుంటా. లేరా నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు. దాని కాలు మీద సాష్టంగా పడరా సిగ్గు లేకుండా. నేను ఏ మందు పెట్టిందిరా ఇలా దిగజారిపోతున్నావు? మన ఇంట్లో శుభకార్యానికి వెళ్ళడానికి ఇంతలా బ్రతిమాలాలా? ఇలాంటి పుణ్యకార్యాలకి ఇదెందుకు వస్తుంది? పొట్టి బట్టలు వేసుకుని ఊరి మీద పడి తిరగమంటే తిరుగుద్ది. గుణం లేదు, పాడు లేదు. అయినా దీని అని ఏం ప్రయోజనం? తల్లి మందు కొడితే పిల్ల పాలు తాగుతుందా? ఆపండత్తమ్మా, అసలు ఏంటి మీ ప్రాబ్లం? గంటలు గంటలు దేవుడి దగ్గర పాటలు పాడడం కాదు, మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. మన దగ్గర లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడడం సంస్కారం కాదన్న చిన్న విషయం తెలీదా మీకు? తెలీదమ్మా, నువ్వు నేర్పుతావని అగ్రహారం నుండి బండి కట్టించుకుని వచ్చాను. దీని దగ్గర నేర్చుకోవాలట మేం సంస్కారం. నీలాంటి వాళ్ళు ఎక్కువైపోబట్టే ప్రపంచమంతా ఈ కరోనాలు కల్లోలాలు. ఏం మాట్లాడుతుంది మీ అమ్మ? చెప్పేగా ఆమె మెంటల్ కండిషన్ బాలేదు. ఏమిటి నాకు పిచ్చా? అలేదే, మగాళ్ళతో కలిసి మందు కొడుతుందే మీ అమ్మకి పిచ్చి. పూజ ఇళ్ళని కూడా చూడకుండా ఆడాల ముందు సిగరెట్ తాగుతున్నాడే మీ నాన్నకి పిచ్చి. ఇంకొక మాట వాళ్ళ గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు. పెద్ద సంస్కారంలో కుటుంబం. మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే. కృష్ణ, ఏదైనా ఒక పాయింట్ వరకే. ఏజ్ వస్తే సరిపోదు, కాస్తైనా సెన్స్ ఉండాలి. ఇలాంటి అన్సివిలైజ్ బ్రూట్స్ తో మాట్లాడటం కూడా టైం వేస్ట్. ఇంకొక క్షణం మీ అమ్మ ఇక్కడ ఉండటానికి వీల్లేదు. విందు విందు నువ్వు చెప్పేది విను. అమ్మని బయటికి వెళ్ళిపోమంటావా? అమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మీ అమ్మ నాన్న చేసిందే కదా చెప్పింది. నువ్వు అమ్మని బయటికి వెళ్ళమనడం చాలా పెద్ద తప్పు. కృష్ణ, why don't you understand? ఎంత సెన్స్లెస్ గా మాట్లాడుతుందో చూస్తున్నావా? గాలి లేని గదిలో రోజంతా ఉండొచ్చు, విలువ లేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. అమ్మ
అమ్మకి వెళ్ళి సారీ చెప్పు. కృష్ణ, డోర్ నీకు ఓపెన్ చేసి ఉంది. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థం కావట్లేదు విందు. కృష్ణ, నువ్వు ముందెళ్ళి అమ్మకి సారీ చెప్పు. కార్ కీజ్ అక్కడ పెట్టేసి వెళ్ళు. దింపుతావా ఆటో చూసుకోమంటావా? దింపుతానమ్మా. కార్ తీయమంటే ఫోన్ చూస్తున్నావు. క్యాబ్ బుక్ చేస్తున్నానమ్మా. ఆటో అంత చిన్న విషయానికి ఎవరైనా గొడవ పడతారా అనుకున్నాను. ఇంట్లోంచి బయటికి పంపించేసింది ఏంటి నన్ను? ఒరే, ఒక వరలో 2 కత్తులు, ఒకే ఇంట్లో అత్త కోడళ్ళు ఉండరని చిలక చెప్పినట్టు చెప్పావా? ఏమన్నావురా? నా పెళ్ళాం నీ పెళ్ళంలా కాదురా నన్నావు. ఇప్పుడు ఏమైంది? ఎఫ్టీలో వెంకీ మామ చెప్పింది 100% కరెక్ట్. ఈ ఆడోలు ఏ టాపిక్ లో స్టార్ట్ అయ్యి ఏ టాపిక్ లో ఎండవుతారో ఎవరికి తెలియదు. అరే స్టార్టింగ్ లో పెళ్ళైనప్పుడు అది నా పెళ్ళానికి ఉన్న మెంటల్ డిసార్డర్ అనుకున్నారా? తర్వాత తెలిసింది యావత్ స్త్రీ జాతికి ఉన్న కామన్ ఫీచర్ ఇది. ప్రపంచంలో బాధలని వాళ్ళే భరిస్తున్నారంటారే, మరి వాళ్ళని భరిస్తున్న మనల్ని ఏమన్నారా? ఒరేయ్, అసలు ప్రతి మగోడి పేరు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాలరా. ఎక్కిద్దాం ముందు మంది ఎక్కిద్దాం రండి. ఏంటి మామ ఇది తాగడం కూడా ఇంత బాధగా ఉంది? మైనస్ కలిస్తేనే ప్లస్. బాధ కలిసినప్పుడే హ్యాపీనెస్. ఇంకా ఆలస్యం మిత్రమా, పద ఎల్లి మీ ఆవిడ చెడమడ దులిపే. యువర్ ద విన్నర్. అరే తాళం ఏ బొక్కలు పెట్టాలో అర్థమైతలేదు. ఏమైనా మసాజ్ చేస్తున్నావు? నువ్వు ఎక్కువ నాకు ఇచ్చే. నువ్వేమో తక్కువ తాగినవారా? ఎందుకు బాగా కొట్టుకుంటారు? నాకేముంది నేను తోలుతా, నాకు ఎక్కలేదు బ్రో, చెప్తున్నా కదా. ఇప్పుడు ఈ ఎల్లో గేదె ఉంది కదా, అది ఆ గేడు వరకు అక్కడికి వెళ్ళి ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేయకుండా స్ట్రైట్ ఇదే లైన్ మీద నడుచుకుంటూ వచ్చి నేను పట్టుకోవాలి. వెళ్తాడు కానీ రాడు. ఇష్టపడి టైం అవుతుందా? ఎలుపు లైన్ రెడీ. ఎవరో రెడ్డి నిన్నే పిలుస్తున్నాడు. ఇది ఛత్రపతి, ఇది కేజీఎఫ్. నిజం చెప్పు, నువ్వు మళ్ళీ మమ్మల్ని మోసం చేసావు కదా, మంత్ ఆగలేదు కదా? నిజంగా నాకు ఎక్కలేదు బ్రో. వీడికి ఇసుకి ఎక్కలేదురా. మన తాగింది బ్రాండీ కదరా బబ్లు. అయ్యి బాబు మా డాడీ తిట్టేస్తారా? అసలు బండి మీద వెళ్తానే లేదు భయ్యా. బయటికి పాట ఖరాబ్ అవుతుంది. అదే హెల్మెట్ ఎవరు కప్పిర్రా నాకు? దేని గుద్దినట్టున్నా? ఈ దారిలో బోళ్ళు పందులు ఉంటాయి భయ్యా, దేన్నో గుద్దేసి ఉంటావు. నువ్వు పద. ఏం గుద్దలేదు, ఏమని గుద్దలేదు. అసలు మనం ఎందుకు వచ్చినట్టు బయటికి? అవును భయ్యా, ఎందుకు వచ్చావుంటావు? అరే పోనీరా. మందు అయిపోయిందని కొనుక్కోవడానికి బయటకు వచ్చా. బాయ్ పద. ఇంకా మీట్ అయ్యే బాస్. ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్లోనే ఉండాలి, నైతో యాక్సిడెంట్. విందు 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 ప్లీజ్ రా, నేను చేసిన తప్పే. మీ అమ్మ నాన్నని అనడం, కానీ ఒక్కసారి ఆలోచించు. నువ్వు మా అమ్మని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలా, మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా. సో చెల్లికి చెల్లు, మన ఇద్దరం కాంప్రమైజ్, మన ఇంటికి వెళ్ళిపోతాం కదా. మిస్టర్ కృష్ణచారి, ఐఎమ్ నాట్ యువర్ సబార్డినేట్, కాల్ మీ మేడం. అయినా నువ్వు ఎక్కడికి సర్దేసుకున్నావు? మీ పెండింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి వెళ్ళండి. ఐ వాంట్ దెమ్ ఆన్ మై టేబుల్ టుమారో. బృందా, ఇంటికి వెళ్తున్నావా? చలో, ఐల్ డ్రాప్ యు హోమ్. చలో. ఏ బామ్మర్ది, నాతోనే గేమ్స్? పిల్లని వాటేసుకుని పడుకోవాల్సిన టైంలో ఈ ఫైల్ మీద వేసుకుని నడుస్తున్నా. ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. ఛీ, ఈ జీవితం.
తొక్కడానికి సైకిల్ లేదు కానీ ఎక్కడానికి ఆడి కారు అడిగాడంటే ఎవడో. నువ్వు ఆమెకి మొగుడవడం వల్ల ఆమె మా ఇద్దరికి మొగుడే కూస్తుంది. రే ఓ పని చేయరా, నువ్వు జాబ్ మానేరా, కనీసం మేమైనా సేఫ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అటు చూడరా, నేను ఇక్కడ ఉంటే నాడు అంత రెచ్చిపోతున్నాడు. ఇక నేను లేనంటే ఇక లేనట్టే. అంత మాట అనకరా, జాబ్ వదిలే ప్రసక్తే లేదు. ఏం పర్లేదు ఇడికి. చెప్పావా? ఏం బామ్మర్ది, ఏం చేస్తున్నావు? ప్రైవేట్ ఉద్యోగులం కదా బాబా, ఆఫీస్లో పని చేస్తాం. భావనను చూడకుండా నన్నే బ్లాక్మెయిల్ చేస్తారా నువ్వు? మీ అమ్మకేమో వంగాలి, మీ అక్కకేమో లొంగాలి, ఆఖరికి నీకు కూడా చేయి అమ్మ బతుకు. సరే ఏం కావాలి నీకు? రెస్పెక్ట్. నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించే భయం, గౌరవం నాకు తిరిగి కావాలి. ఎస్ కావాలి. సరేలే ఇస్తా, ఉన్నా. ఏదో 4 వీడియోలు పెట్టుకుని నాతోనే గేమ్స్ ఆడేద్దాం అనుకున్నావరా? పంపరా, పంపు. మీ అమ్మకు పంపు, మీ అక్కకు పంపు, మీ పక్కింటోడు పంపు. ఒరే పంపరా, 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 ఊళ్ళో అందరూ పంపారా. వచ్చి కూడా పీకలేవరా. ఇలా కాదురా. అమ్మా. బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివి, జిందగీకే ఆట బొమ్మ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల. ఏంటత్తమ్మా, ఏమన్నా మాట్లాడాలా? అత్తమ్మా ప్లీజ్ నన్ను క్షమించండి. ఏదో బలహీన క్షణంలో నీచపు నోటి నుంచి వచ్చిన మాట కూడా నా చెవున పడడానికి వీల్లేదు. నిన్ను ఈ ఇంటి నుండి వెలేస్తున్నాను. పోరా బయటికి. బామ్మర్ది, ఈ రోజు నన్ను ఒట్టి టవల్తో రోడ్డు మీద నిలబెట్టారు కదా, నేను ఈ టవల్ కూడా లేకుండా రోడ్డు మీద ఖర్చుపోతే నేను నీ బావనే కాదు, నువ్వు నా బామ్మర్దివే కాదు. శంషేర్. సరే బాబా, ఆల్ ది బెస్ట్. ఏంటి వీళ్ళందరూ ట్రిపుల్ చూసినట్టు చూసేస్తున్నారు? నీకు డేట్స్ మిస్ అవ్వడం కామనే కదా, ఇప్పుడు హాస్పిటల్ ఇదంతా ఎందుకు? అవును, బట్ కంటిన్యూస్గా ఇలా ఎప్పుడు కాలా. ఫీలింగ్ వెరీ సిక్ అండ్ టయర్డ్. బృందాకృష్ణ, పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? డాక్టర్ ఆల్మోస్ట్ 2 to 3 months. మీరు ప్రెగ్నెంట్. ఇట్స్ 4th month. కంగ్రాచులేషన్స్. డాక్టర్ ఏమంటున్నారు? నా కండిషన్ తెలుసు కదా, నా ప్రీవియస్ రిపోర్ట్స్. యా ఐ నో ఇట్. పివోయిడ్ డిసార్డర్ రైట్? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అఫ్ కోర్స్ వెరీ రేర్. డాక్టర్స్ ఏం దేవుళ్ళు కాదు కదా చెప్పింది జరిగిపోవటానికి. డాక్టర్ మీరు చెప్పేది నిజమా? డోంట్ వరీ, కమ్ విత్ మీ. ఎందుకింత లేట్ చేశారు? ఇలాంటి కేసెస్లో స్పెషల్ కేర్ అండ్ మెడికేషన్ చాలా అవసరం. బట్ డోంట్ వరీ, బేబీ ఇస్ డూయింగ్ గుడ్. యూ వాంట్ సీ యువర్ బేబీ? సీ. ఎలా ఉంది బేబీ? అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఫోన్ చేయి. ఎవరైనా ఈ విషయం భర్తతోనే షేర్ చేసుకోవాలనుకుంటారు, కానీ నాకు అదృష్టం లేదు.
పొట్ట ఏంటి బయటకు వస్తుంది? Tell them to complete the work first. మేడం నిన్ను సొల్లాపి వర్క్ ఫినిష్ చేయమన్నారు. అది సరే కానీ మేడం ఏంటి నేను లేను కదా అని మళ్ళీ మందు మొదలెట్టేసిందా? ఆ పొట్ట చూడు ఎలా దానికి వస్తుందో. ఫిట్గా ఉంటే బాగుంటుంది కదా. షేప్ అవుట్ అయితే కష్టం అని చెప్పు. అరే పిచ్చోడా, షీఈస్ ప్రెగ్నెంట్. 5th మంత్ ఇప్పుడు. నీకేమైనా పిచ్చా? తను ప్రెగ్నెంట్ ఏంటి? ఎక్కడో రేర్ కేసెస్లో ఎవరికో గానీ జరగదిలా. దానికి జరిగింది. అందరు అమ్మాయిలానే ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ నీతోనే షేర్ చేసుకోవాలనుకుంది. చాలా ట్రై చేసింది, కానీ తమరి చీప్ బిహేవియర్ ఉంది కదా, దానికి తను చేసేదే కరెక్ట్. ఎంత టార్చర్ చేసావురా దాన్ని నువ్వు. పాపం తనలో తను ఎంత సఫర్ అయిందో తెలుసా? ఎంతసేపురా? ఒకసారి నేను చూడాలరా. అరే నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం నాకెందుకు చెప్పలేదురా? ఎవరు చెప్తే నాకు తెలియడేంట్రా? ఎలాంటి స్పెషల్ మూమెంట్ రా మనకిది. ఐఎమ్ సారీ. పిచ్చలా వేసాను, పిచ్చక్రెడ్ వేసాను. ఒక్కసారి తెలుపుతారా? ముందు అవసరం లేదనుకొని ఇప్పుడు విషయం తెలియగానే కవలించుకోవడానికి వచ్చావా? పోరా, నీ సారీ ఎవరికి కావాలి? నేను పెళ్లి చేసుకోమని నీ చుట్టూ తిరిగానా? నా తప్పే లేకుండా ఎంత టార్చర్ చేశారా? ఏమంది మీ అమ్మ? మీ కర్మక. లేదు, అమ్మతో సారీ చెప్పిస్తా. అమ్మతో నువ్వు మా అదృష్ట దేవతని చెప్పిస్తా. అమ్మని తీసుకొచ్చేస్తా.